ఒరే నేను తీయలేదు నొక్కలేదు ఇప్పుడు దాకా. మడతాయి మడతాయి మడతాయి. ఎంత పని చేసా. వా ఏముందండి ఆ ఫుడ్ అండ్ ఫామ్ ఛానల్ బాబాయ్ చెప్తాడే ఏనా. ప్రసాదము, అన్నవరం ప్రసాదము, అయ్యప్ప ప్రసాదము ఫేమస్ ప్రసాదాలు. హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మనం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడే హైవేలో ఉన్నాం. ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకొని ఇంకా మనం రూమ్కి రిటర్న్ అవుతాం అనమాట. చివరి దాకా వీడియోని చూడండి. ఇప్పుడే ఎంటర్ అయ్యాం అనమాట అన్నవరం. జస్ట్ నాగార్జున రెడ్డి గారు ఇప్పుడే అన్నవరం లోపలికి ఎంటర్ అవుతున్నాడండి. అన్నవరం అది ఆర్చి కనిపిస్తుంది. గీత గోధుమ సినిమాలో నిత్యం మనం కారు పంచర్ అవుతుంది కదా, ఆ సీన్ ఇక్కడేనండి తీసింది. బట్ ఇక్కడ లాగా చూపిస్తారు, బట్ అది గ్రాఫిక్స్ రామోజీ సీట్లు తీసుకుని తెలియదు. అన్నవరం 2 కిలోమీటర్స్ ఉందండి. నాగార్జున రెడ్డి వ్లాగ్స్ ఓనర్ అయినటువంటి నాగార్జున రెడ్డి ఈఏపీ గ్యాలరీలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకోబోతున్నారు పిఆర్ఓని కలిసి. ఇదే అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం పార్కింగ్ టికెట్ తీసుకునేసి లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడ మీరు చూడొచ్చు సింబల్స్ పైన కొండ పైన నుంచి బాగా క్లియర్ కనపడుతూ ఉన్నాయి. సో ఇక్కడ మేము పార్కింగ్ టికెట్ తీసుకునేసి ఇంకా ఎంటర్ అయిపోయాం అనమాట లోపలికి వచ్చేస్తే లోపల నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. ఈ ఆర్చ్ వ్యూ చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఇక్కడ అందరు ఉన్నారు. మా వెహికల్ని ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపేసి చెక్కింగ్లు గట్రా చేసారు అనమాట. చెక్కింగ్లు అంతా చేసి అడేం లేదు. తర్వాత సరే వెళ్ళిపోండి సార్ మీరు అన్నారు. మేము బయలుదేరి ఈ వీడియోకి నేను కొన్ని వీడియోస్ దగ్గర డబ్బింగ్ అయితే చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళినంత దూరం మనకి ఒక అన్నవరం సత్యనారాయణ స్వామి కీర్తనలు అయితే వినపడుతూ ఉంటాయి. చాలా బాగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను అందుకని దీనికి డబ్బింగ్ అయితే చెప్పట్లేదు. అక్కడక్కడ కొంచెం నాయిస్ అనేది వినపడుతుంది. సో ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ చేసుకొని వినండి. చివరి దాకా వీడియో చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే కొండ మీద కొంచెం దేవుణ్ణి వీడియోస్ తీయడానికి అనుమతించలేదు, అదొక్కటే కొంచెం ప్రాబ్లం. బట్ కొండపైన అంతా మీకు చూపించడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చివరి దాకా వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. ఇక్కడైతే ఇదంతా కార్లు, బైక్స్, వెహికల్స్ అన్నీ పూజ చేయించుకునే స్థలం అంట. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ ఆల్రెడీ కార్లు అన్నీ పెట్టేస్తున్నారు. వేరే వాళ్ళు ఇటు సైడ్ కూడా కారు పెట్టుకొని పూజ అయితే చేయించుకుంటా ఉన్నారు. మేము వచ్చేటప్పటికే ఇక్కడ చూడొచ్చు అటు సైడు. సో ఇదంతా ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా పైకి వేసుకెళ్ళి అక్కడ పెట్టేయచ్చు. కొంచెం రష్ తక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి పైకి వెళ్ళి మళ్ళీ కారు తీసుకునేసి పైకి తీసుకెళ్ళి కారు పైన పార్క్ చేసి కారులోనే మా థింగ్స్ అని కారులో పెట్టేసి అప్పుడు పైకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. దగ్గర ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే, ఒక 100 to 200 మీటర్స్ ఉంటుంది జస్ట్. ఇదంతా ఆ పార్కింగ్ ఏరియా. కార్లు ఎక్కువ రష్గా ఉన్నప్పుడు పార్క్ చేసుకుంటారు అనమాట. ఇదంతా ఇంకా కొండపైకి వచ్చేసేసి కొండ దగ్గరికి వెళ్ళి మనమైతే దగ్గరకు వచ్చేసాం కొండ దగ్గరికి. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. దీనికి ముందు మీకు కొంచెం వినపడి ఉంటుంది సుప్రభాతాలు అవన్నీ, చాలా ప్రశాంతంగా ఉంది. అందుకని నేను డబ్బింగ్ చెప్పదలుచుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చేసాం. ఇప్పుడే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళేసి అక్కడ మన ఏరవ సార్ని కలిసేసి టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయేసి ప్రసాదాలు తీసుకునేసి రిటర్న్ అయిపోతాం అనమాట. అలాగే లోపల ఆలయం లోపలికి వెళ్ళేసి గుడి ఎలా ఉంటుంది, ఏంది, ఇదంతా ఎట్లా ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరా చూడండి. ఓకే, చాలా ప్రశాంతంగా చెట్లు, ఈ పార్కింగ్ అంతా చాలా చాలా బాగుంది అంతా చూడటానికి. ఒక మండపం, ఏదో మండపం కట్టున్నారు ఇక్కడ, అదేందో మనకు తెలియట్లేదు. ఇదంతా వెయిటింగ్ హాల్ లాగా ఉన్నట్టుంది. ఇక్కడ ఒక ప్రసాదాలు వెళ్ళే దారిలో అంతా దర్శనం పూర్తి. అందుకే
ఉద్యోగం నాకు కాలు ఇరిగిపోతున్నా, జాగ్రత్త. పదహారు 45 చెప్తున్నాను. నేను చెప్పాను, నేను చెప్తున్నాను. కాలే బాబు బాగా ఉన్నాడు ఆయన. ఏం లాభం? మళ్ళీ ఇప్పుడు బాగా తెలుసుకుంటాడు. ఫైనల్గా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కూడా అయిపోయింది దేవుడి వల్ల. ఇక్కడికి ట్రైన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి దూరంగా ఒక ట్రైన్. చాలా బాగా ఎమ్మెల్యే సార్ వాళ్ళ పిఏ వచ్చాడు, దగ్గరుండి నీట్గా అన్ని దగ్గరకి తిప్పి మంచిగా మనకి పూజలు చేయించాడు. అన్ని గోత్రాలు అన్ని చదివించి మంచిగా పూజ చేయించాడు. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే సాబ్. సో దాన్ని మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, అన్ఎక్స్పెక్టెడ్గా మనకి దర్శనాలు కూడా మంచిగా జరగడం అనేది గాడ్ గ్రేస్, దేవుడి దయతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకొని ముందుకెళ్తా ఉన్నాడు. దేవుడు మనందరం ఉన్నప్పుడు అన్నీ మంచిగానే జరుగుతాయి. ఇట్స్ ట్రూ. మీకు కానీ ఈ అన్నవరం వీడియో మొత్తం నచ్చినట్లయితే మన వీడియోని ఒక లైక్ చేసి, అలాగే మీ గ్రూప్లో భక్తులైన బట్టి మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి, మీరు తప్పకుండా ఒకసారి వచ్చి మన అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగార్జున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తింటే బాగుంటుంది కదా ప్రసాదం. ఇప్పుడే మనం ప్రసాదం తెచ్చుకున్నాము అన్నవరం సత్యనారాయణ స్వామి. చూడండి, చాలామంది ఈ ప్రసాదం గురించి ఫేమస్గా మాట్లాడుకుంటారు, చాలా బాగుంటుందని. మనం కూడా మనకి తిరుమల ప్రసాదం, అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదం, అలాగే అన్నవరం ప్రసాదం కూడా అంత ఫేమస్ మన ఆంధ్రాలో. తప్పకుండా మీరు విజిట్ అయినప్పుడు ప్రసాదం మర్చిపోవాలంటే అన్నవరం స్వామి ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే, ఈ రైస్ని ఫస్ట్ ఏదో ఫ్రై చేసి తట్టున్నారు, చిన్న స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ ఈ బెల్లము, ఈ అరిటాకులు, ఆ వేడి మీద ఇక్కడ ఇస్త్రాకులు పెట్టివ్వడం వల్ల ఆ ఫ్లేవర్ అట్టాగే ఉంటుంది. ఒకసారి తిని చూద్దాం. వా ఏముందండి, ఆ ఫుడ్ అండ్ ఫామ్ ఛానల్ బాబా చెప్తాడే ఏనా. ప్రసాదము, అన్నవరం ప్రసాదము, అయ్యప్ప స్వామి ప్రసాదము ఫేమస్ ప్రసాదాలు. ఫేమస్.